జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పరిగి టు షాద్నగర్ ప్రధాన రహదారి తొండపల్లి గ్రామంలో గ్రామస్తులు మహిళలు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలియజేశారు. గంటల సమయం రోడ్డు ట్రాఫిక్తో స్తంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించిన మహిళలు వినలేదు. మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు పథకం అమలు చేసిన నాటి నుంచి సమయానికి బస్సులు రాకపోవడం, బస్సులు గ్రామాలలో ఆపకపోవడం వంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం అవుతోంది, మా గేటు దగ్గర బస్సు ఆపక డ్రైవర్ కండక్టర్కు రిక్వెస్ట్ చేసినా ఆపడం లేదని తెలిపారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ నుంచి 50 years అవుతుంది. ఇక్కడ రోడ్ పడి 50 years అయితే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. 1 month ఇంచుమించు ఒక 1 year అవుతుంది. ఇక్కడ బస్ ఆపట్లేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కండక్టర్ కు డ్రైవర్ కి ఎంత రిక్వెస్ట్ చేసి ఇక్కడ బస్ ఆపట్లేదు. అందుకని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. అందుకని బాట లేదు, బాట లేదు, మాకు ఊర్లోకి వెళ్ళడానికి దారి లేదు. దారి మూసేసిరు. అక్కడ నుంచి ఎంత మందిని అడిగినా మాకు దారి తీయట్లేదు. ఏదో ఒకటి పరిష్కారం కావాలని ధర్నా చేస్తున్నాం. మేము ఏదో ఒకటి మాకు పరిష్కారం కావాలి. ఎన్ని రోజుల నుంచి బస్సులు ఆపట్లేదు? ఈ బస్ అయినా అసలు ఆపట్లేదు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేదు. అసలు బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ వెళ్ళిపోతారు. బస్ స్టాండ్ లో ఎంత మందికి లెటర్లు ఇచ్చేసినా కూడా బస్ ఆపట్లేదు. ఇక్కడ బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ ఉంది ఇక్కడ. 50 సంవత్సరాలు అవుతుంది. బస్ స్టాప్ ఉంది ఇక్కడ. ఊరికి బస్ స్టాండ్ ఉంది. అయినా బస్ ఆపట్లేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత చేసినా మేము ధర్నా చేస్తామంటే చేసుకోండి అన్నాడు. మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. రావాలి ఖచ్చితంగా. డివో సార్ వస్తారా, ఎవరు వస్తారో వచ్చి మా పరిష్కారం చెప్పాలి. ఈ రోజు లక్ష్మమ్మ ఏమైంది? 70-80 ఏళ్ల శాంతి బస్ డిపో ఉండదు ఇడ. మరి అప్పటి శాంతి లేని ఇప్పుడు ఆపకుండా ఉంటే మరి ఏడికి పోయి ఎక్కాలి? ఆడ పోయి ఎక్కాలంటే చాలా కష్టమైతుంది. లేడీ అంతకు ముందు అప్పుడో ఇప్పుడో ఒక ధర్మాత్ములు ఉంటే ఆపుతుండే. ఇక మాది ఈ మధ్యలో అయితే అసలే లేకుండా అయింది. ఆటోలు ఆపుతుండే, ఆటోలు ఎక్కిపోతుంటే ఇప్పుడు ఆటోలు కూడా లేకుండా అయినాయి. ఏం కావాలి మా పరిస్థితి? ఫ్రీ బస్సులు అయినాయి అంటే ఆపడే లేదు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము ఆపాలి. బస్సు మాకు ముందు ఏడ డిపో ఉండదు, ఆడ ఆపాలి. ఆపమనంటే ఏమంటారు? ఆపమన్నారా? అదేంటనే చూస్తున్నాము. ఆపమని ఒక్కొక్క కండక్టర్ డ్రైవర్ అంటాడు. కండక్టర్ బెల్ కొట్టే కానీ డ్రైవర్ ఆపాడు. మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా ఇంతకుముందు? ఇప్పుడు మనం పోయినాము. పేరుకి వస్తామన్నా రాలేరు. ఫైనల్ గా మీకు ఏం కావాలి? మాకు బస్ ఆపాలి.